నందు. రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇరాన్ మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతున్నాయి అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఓవైపు అమెరికా కూడా ఈ దాడుల్లో పాల్పంచుకోవడం, నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ మాత్రమే మాట వినడం లేదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇరు దేశాలు కలిసి ఈవెన్ బంకర్ బస్టర్స్ని ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఆర్మీ చీఫుల్ని, ఐఆర్జీసీ చీఫుల్ని, ఇంటెలిజెన్స్ చీఫులు అందరినీ మట్టు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. హై వాల్యూ టార్గెట్సే ఈరోజు ప్రధానంగా అటాక్స్ చేస్తున్నారు వరుసగా. ఈ నేపథ్యంలో అమెరికా స్ట్రాటజీ ఏంటి? ఓవైపు పీస్ టాక్స్ నడుపుతూ ఇంకోవైపు ఈ టార్గెట్స్ మీద దాడులు చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఖచ్చితంగా ప్రెషర్ని కంటిన్యూ చేయాలి ఇరాన్ మీద అనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ పీస్ టాక్స్ కుదిరినా కుదరకపోయినా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతుంది కదా. ఒకవేళ పీస్ టాక్స్ కుదిరేలా ఉంటే ఈలోగా చేయాల్సింది ఫినిష్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఈ విషయంలో పీస్ టాక్స్కి రెడీగా లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితి. సో ఖచ్చితంగా మరింత దూకుడుగా దాడులు చేయాలి. ఈలోగా కీలకమైనటువంటి వ్యక్తుల్ని, వ్యవస్థల్ని ధ్వంసం చేసేస్తే ఆ తర్వాత వాళ్ళు ఇంకా వీక్ అయిపోతారు కదా అన్న ఆలోచనలో ఇజ్రాయెల్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అండ్ అమెరికా ఆలోచన కూడా ఇలాగే ఉంది. ప్రెషర్ పెంచుతూ దెబ్బ కొడుతూనే పీస్ గురించి మాట్లాడాలి అని చెప్పేసి అమెరికా స్ట్రాటజీగా కనపడుతుంది. మరి ఈ పీస్ టాక్స్ ఎంతవరకు వెళ్తాయి? మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు ఈ నష్టానికి మేము ఖచ్చితంగా ప్రతీకారం తీరుతామంటూ ఇరాన్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఖచ్చితంగా ప్రాణాలు తీసినందుకు వాళ్ళ మీద బంకర్ బస్టర్స్ సైతం ప్రయోగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, మరికొన్ని ఐఆర్జీసీ కార్యాలయాలు, అలాగే చాలా కీలకమైనటువంటి నాయకులు ఉండేటువంటి ప్రాంతాలే వాళ్ళ టార్గెట్స్గా తెలుస్తుంది. మరిన్ని దాడులు ఈరోజు ఇంకా జరిగే అవకాశం ఉంది. ఓవైపు చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు చాలా తీవ్రమైనటువంటి దాడులు. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి, ఈ అరబ్ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి స్థావరాల మీద మేము దాడులు చేస్తాం, అమెరికా స్థావరాల మీద అంటూ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కొన్ని షిప్స్ మీద సైతం దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రూట్ మార్చారు అంటూ సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రకటించినటువంటి ఒక ప్రకటనను నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇజ్రాయెల్ చేసినటువంటి ట్వీట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎలిమినేటెడ్ మాజిద్ ఖదేమి, the head of intelligence of IRGC. Khademi was one of the IRGC's most senior commanders and had accumulated extensive experience over many years. Khademi worked to advance terrorist attacks worldwide and was responsible for monitoring Iranian civilians as part of regime's suppression of internal protests. అంటే చాలా సీనియర్ ఇతను. అట్ ది సేమ్ టైం ఇరాన్లో ఇంటర్నల్ ప్రొటెస్ట్లని సప్రెస్ చేయడానికి, మొత్తం తొక్కేయడానికి ఇతనే పనిచేశాడు. ఇలాంటి వ్యక్తిని మేము మట్టుబెట్టామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసినటువంటి, ఐడిఎఫ్ చేసినటువంటి ఒక ప్రకటనను నేను మీకు చూపిస్తున్నాను అండ్ చదివి వినిపించాను. చాలా తీవ్రమైన మరిన్ని దాడులు జరగడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఓవైపు ఇంత తీవ్రమైన దాడులు చేస్తూ మరోవైపు ఈ పీస్ టాక్స్ నడిపిస్తున్న ట్రంప్ స్ట్రాటజీ మరి ఎంతవరకు వర్కౌట్ అవబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా మరింత మంది మీద దాడులు జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మరోవైపు ట్రంప్ ఇచ్చినటువంటి టైం అయిపోతుంది ఈ రోజుతో. ఈలోగా పీస్ టాక్స్ కుదురుతాయా లేదా అన్నటువంటి ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ ఒకవేళ అమెరికా అయినా కొంచెం వెనక్కి తగ్గే అవకాశం ఉంది, కానీ ఇజ్రాయెల్ ఖచ్చితంగా వెనక్కి తగ్గదు. ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇజ్రాయెల్కి మళ్ళీ దొరకదు. ఇప్పుడు అవకాశం దొరికినప్పుడే కీలకమైన నాయకుల్ని, వాళ్ళ లీడర్స్ అందరినీ ఊచకోత కోసే పనిలో ఇజ్రాయెల్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈలోగా ఈ పీస్ టాక్ కుదిరేలోగా చేయాల్సిన నష్టం చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. పాము నడుం విరగొట్టేస్తే ఆ తర్వాత గొడవ ఉండదు కదా అని చెప్పేసి ఇజ్రాయెల్ ఆలోచనగా కనిపిస్తుంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఈ అంశాలకు సంబంధించి? ఈ అప్రోచ్ మీకు ఎలా కనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను.
6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ కు మరొక బిగ్ షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్ అమెరికా బలగాలు. ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీని మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా జరిపినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ లో ఈ నష్టం ఇరాన్ కి సంభవించింది అంటూ ఇప్పటికే ఒక ట్వీట్ కూడా చేశారు. ఓవైపు కాల్పుల విరమణ అంటూనే ఇరాన్ పై భీకర దాడులకు అమెరికా పాల్పడుతోంది. ఖదేమీతో పాటుగా మరొక సీనియర్ కమాండర్ ఐజాన్ మీర్ సైతం ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అమెరికన్ జియోనిస్ట్ శత్రువుల దాడిలో ఖదేమీ అమరుడయ్యాడు అంటూ ఇప్పటికే ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఏడాది వ్యవధిలోనే 2 ఇంటెలిజెన్స్ చీఫ్లను కోల్పోవడం